కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ సున్నం చెరువు చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఓవైపు ఇష్టారాజ్యంగా బోర్లు వేసి నీటిని సరఫరా చేస్తుంటే మరోవైపు తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. పట్టా కాపీలున్నా కూడా నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చేశారని అంటున్నారు. మా భూముల్లో బోర్లు లేవని, తామంతా రిటైర్డ్ ఉద్యోగులమని, తమ ఇళ్లను హైడ్రా అర్ధాంతరంగా కూల్చిందని చెప్తున్నారు. ఇక్కడ భూదందా నడుస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదే అదనుగా నీటి దందా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు దళారులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. సున్నం చెరువు చుట్టూ ఉన్న ల్యాండ్స్ ని హైడ్రా కబ్జా చేస్తుంది అంటూ ఇక్కడ స్థానికులు ఆల్రెడీ ఇళ్ల పట్టాలు చాలా ఏళ్ల నుంచి ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి, ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే నిజంగా వాళ్ళ దగ్గర పట్టా కాపీలు ఉన్నాయా, అసలు ఏ ఇయర్ లో వీళ్ళు కొనుగోలు చేశారు, అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ చూపించారా, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు మీరు ఇది కొనుక్కొని ఎన్ని సంవత్సరాలు అయింది, అండ్ మోరోవర్ మీకు ఏమని నోటీస్ ఇచ్చి ఇక్కడ నుంచి కదిపారు? అసలు నోటీస్ ఏం లేదు. నోటీస్ ఏమి 1992లో ఉన్నాం మేము. అప్పుడు 93లో లేఅవుట్ వచ్చింది. అది ఇది అసలు మాకు మాదాపూరు షేర్లింగపల్లి మండలం అది అల్లాపూరు చెరువు. ఆ చెరువు మేము ఉన్నప్పుడు అసలు చెరువు కననే పడలేదు. లేకపోతే మేము ఎందుకు కొట్టుంటే 15 ఎకరాలు 23 గుంటలు లేకు. మరి ఇప్పుడు ఇరిగేషన్లో అంటారు 23 అంటున్నారు, జిహెచ్ఎంసీలో అంటున్నారు 32 ఎకరాలు అంటున్నారు. మాకు ఎఫ్టీఎల్ ఎప్పుడు అఫీషియల్గా మాకు ఎప్పుడు నోటీస్ రాలే. ఇప్పుడు కాకపోతే కట్టుకుంటా అంటే కూలగొడుతున్నారు. మాకేం లేదు, ఏం చెప్పలేదు, మాకు ఏం చూపించలేదు, ఏమీ లేదు. వచ్చి కూలగొట్టడం. మొత్తం 15 ఎకరాలు అయితే 30 ఎకరాలు అని చెప్పి అంత ఆక్రమించేసుకున్నా అంటున్నారు. రంగనాథ్ దగ్గర ఏం కాపీస్ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. దీనికి ఎల్ఆర్ఎస్ ఇచ్చిండ్రు. నేను కొనుక్కునేటప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన. ఎల్ఆర్ఎస్ ఇచ్చిండ్రు అంటే ఎఫ్టీఎల్ ఉంటే జనరల్గా ఎల్ఆర్ఎస్ ఇయ్యరు. ఎల్ఆర్ఎస్ తర్వాత యూఎల్సీ పర్మిషన్, యూఎల్సీ డబ్బులు కట్టించుకున్నారు. తర్వాత నేను జిహెచ్ఎంసీకి పోతే కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా ఇచ్చాడు. ఆ కన్స్ట్రక్షన్ పర్మిషన్ బేస్ చేసుకొని నేను ఇప్పుడు కట్టుకున్న తర్వాత వీళ్ళు కూడా వచ్చి బఫర్ జోన్ అంటారు, ఎఫ్టీఎల్ అంటారు. ఇవన్నీ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఉంటే జనరల్గా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఉంటే ఎల్ఆర్ఎస్ అనేది ఇవ్వరు గవర్నమెంట్. ఎల్ఆర్ఎస్ అనేది గవర్నమెంట్ ప్రాసెసే కదండి, వాళ్ళు ఇచ్చిండ్రు. తర్వాత ఈ ఉడాలో కూడా ఇదేంటి 80 feet రోడ్ అని ఉన్నది ఈ డాక్యుమెంట్లో. ఉడాలో 80 feet రోడ్ అని ఉన్నది ఈ డాక్యుమెంట్లో. ఉడాలో కూడా రెసిడెన్షియల్ అని ఉన్నది. అన్ని డాక్యుమెంట్స్ చూసుకొని నా గ్రాట్యుటీ అమౌంట్ నేను 40 ఏళ్ళ సర్వీస్ చేసి వచ్చిన డబ్బులతోని ప్లాట్ కొనుక్కున్నాను. ఇప్పుడు కడదామంటే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. ఇప్పుడు కోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చిండు? సర్వే నెంబర్ 12 and 13 నాట్ ఎఫ్టీఎల్ అండి. సర్వే నెంబర్ 30 ఎఫ్టీఎల్. ముందు బౌండరీ ఫైనల్ చేయమని చెప్పిన. బౌండరీ ఫైనల్ చేసి మీరు సర్వే చేయండి చెప్పిన క్లియర్గా. మన ప్రతి ప్లాట్కి నోటీస్ ఇచ్చి సర్వే చేయమని ఇచ్చిన. ఈయన నోటీస్ లేదు, ఏం లేదు, ఊరికే సర్వే అయిపోయింది చెప్తాను డైరెక్ట్గా. యాక్చువల్లీ ఇది సరువు మన ముసాపేట డివిజన్ దానిలో వస్తాయి. మన భూమి పట్టాది మన పట్టాది షేర్లింగపల్లి దానిలో వస్తాయి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? ఎఫ్టీఎల్ అని చెప్తున్నాడు. అసలు అట్లా ఈ న్యాయం నాకు అర్థం లేదు. కోర్టు పేపర్ ఉంటే కూడా నడవ చెప్తున్నాడు. అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నారు. అయితే ఈ ల్యాండ్స్ లో పూర్తిగా మనకి బోర్లు వేసి నడిపిస్తున్న పరిస్థితి. ఒకసారి విజువల్లో చూస్తే కూడా ఆ బోర్లకు సంబంధించిన పైప్లన్నీ కూడా ఇప్పుడు కట్టింగ్స్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక దందా అయితే నడుస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. పైప్ లైన్ సున్నం చెరువు లోపల అక్కడక్కడ బోర్లు వేసి ఆ బోర్ల ద్వారా వచ్చే ఈ నీటిని పూర్తిగా మొత్తం అండర్ లైన్ పైప్ లైన్ అంతా ఏర్పాటు చేసి ఆ పైప్ లైన్ ద్వారా ఈ వాటర్ దందా అనేది అయితే కొనసాగిస్తున్నారు. మనం విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇక్కడ అంతా ఎక్కడ పడితే అక్కడ మనకి బోర్లు వేసిన పరిస్థితి అయితే మనకు విజువల్లో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మొత్తంగా సున్నం చెరువుకు సంబంధించి ఈ నీటి దందా, అట్లాగే హైడ్రా ఇష్యూస్ కూడా కొన్ని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఆల్రెడీ ల్యాండ్ తమది ఉండగా కూడా ఇక్కడ వచ్చి కూల్చివేతలు చేస్తున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజా రమేష్, రాధిక ఎన్టీవీ, హైదరాబాద్.